ఫ్రెండ్స్, నేనండి మీ స్వర్ణబాయిని. బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు అయితే హెయిర్ ప్యాక్ అంటే హెయిర్ జెల్లు అంటే సిల్కీ హెయిర్ లాగా రావాలంటే ఈరోజు నేను మీకు ఒకటి చూపిస్తున్నాను. ఓకేనా? అయితే రండి చూసేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే జుట్టు అంటే చాలా ఊడిపోతుందండి. కాబట్టి ఇంట్లోనే ఏదైనా తయారు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి చూశారు కదా, ఇది ఇలా ఇలా కట్టుకున్నానండి. ఇలా ఎందుకు కట్టుకున్నానంటే ఇది చాలా సన్నగా తోకలాగా కనిపిస్తుంది. అలా కనిపిస్తుంటే కట్ చేసుకోలేను, కిందికి తిప్పలేను. కాబట్టి ఇలా అయితే కట్టుకుంటాను నేను. ఇప్పుడైతే నేను ఒకటి చూపిస్తాను. ఏంటంటే నేను హెయిర్ సిల్కీగా ఉండడానికి హెయిర్ గ్రోత్ కోసం ఒకటి చూపిస్తాను, చూడండి. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లోనో మీషోలో అయితే తీసుకున్నాను. రోజ్ మేరీ చూశారు కదా, ఇది వచ్చి 100 రూపీస్ పడింది. దీంతోపాటు ఒక సీసా కూడా వచ్చింది స్ప్రే కొట్టుకోవడానికి. ఇది తీసుకున్నాను 100కి. ఇదేం చూస్తున్నారా? అవిసె గింజలండి. నేను పోయిన తెచ్చుకున్నాను. చూసారు కదా, నీళ్ళు కాగుతున్నాయి. 2 స్పూన్లు వేసుకుంటే చాలా మస్తు అయింది జల్లు. ఓకేనా? అలానే రోజ్ మేరీ కూడా వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది. రోజ్ మేరీ స్మెల్లే సూపర్ అండి. నాకు మొన్నటిదాకా తెలియదు. నా హెయిర్ చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది. అంటే హెయిరే సన్నగా ఉంటుంది, జడ కాదు. చాలా సిల్కీ హెయిర్. దాంట్లో మెంతులు కొంచెం వేసుకోవాలి. చూశారు కదా, ఇదంతా జెల్ అయిపోయింది. ఆ జెల్లుని తీసి స్టోర్ చేసుకోవాలి. ఇదైతే కొన్ని బియ్యం తీసుకోవాలి, బియ్యం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం ద్వారా చెప్తారు కదా, రైస్ వాటర్తోనే హెయిర్ చాలా గ్రోత్ వస్తుందని. అలా రైస్ ఎందుకు వేసానంటే చాలా ఊర్లో రైస్ వాటర్తో హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందని నేను విన్నాను, చూశాను కూడా. కాబట్టి రైస్ వేసుకుంటే హెయిర్ నిజంగానే చాలా స్ట్రాంగ్ అయింది. యాక్చువల్గా చెప్పాలంటే చూశారు కదా, హెయిర్ బాగానే ఉంది కానీ సన్నగా ఉంటుంది. ఎందుకంటే ఎనీ టైం ముడి వేసి దానికి గాలి ఆడక నేను జడ ఎప్పుడు కిందికి అనేది వేయలేదు. ఎప్పుడు ఇలా కట్టుకోవడము, ముడి వేసుకోవడము చేస్తాను. కాబట్టి ఎక్కువగా హెయిర్ అనేది ఊడుతూ ఉంటుంది. దాన్ని ఎక్కువ శాతం ముడేసుకోకూడదు అని చెప్తారు చాలామంది. కానీ నాకు తప్పదు, నా డ్యూటీ అలాంటిది. నేనేం చేయలేను, కానీ ఊడుతూనే ఉంటుంది. ఇంకోటిది చాలామంది చెప్తారు ఫ్రెండ్స్, ఒక్కటి నమ్మండి చెప్తున్నాను. ఎవరో ఏదో చెప్పారు, ఈ ఆయిల్ వాడితే జుట్టు బాగుంటుంది, ఆ ఆయిల్ వాడితే బాగుంటుంది, ఇవన్నీ వినడానికే బాగుంటుంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనకు తెలిసిన పద్ధతి, మన అమ్మోళ్ళు చెప్పిన పద్ధతి, ఎవరైనా ఏదైనా న్యాచురల్గా చెప్పిన పద్ధతినే బాగుంటాయి. అంతేగాని ఆయిల్ చేంజ్ చేస్తే ఎలాంటి యూజ్ ఉండదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈసారి నువ్వు ఆయిల్ చేంజ్ చేస్తావు, ఓకే, ఈ నెల కొంచెం డబ్బులు చాలా కష్టమైంది, ఈ నెల ఎలా కొంటావు? కాబట్టి కొబ్బరి నూనె మంచిది. కొబ్బరి నూనెలో ఈ విటమిన్ క్యాప్సికమ్ వేసుకొని డైలీ వాడుకోవచ్చు. ఇంకోటిది, మనం డైలీ కొబ్బరి నూనె పూసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటారా, మన స్కాల్ప్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. అలానే హోల్స్ ఉంటాయి, శ్వేత రంధ్రాలు అనేవి, అవి బ్లాక్ అయిపోతాయి మట్టి కొబ్బరి నూనె. కాబట్టి వీక్లీ 2 టైమ్స్ హెడ్ బాత్ చేసుకోవాలి. అలాగనే ఈరోజు హెయిర్ ఆయిల్ రాసుకున్నామనుకో, మరుసటి రోజు తలస్నానం అనేది ఖచ్చితంగా చేసేయాలి. మీరు ఎప్పుడైనా చూసారా, ఎంప్లాయీస్నైనా
కొంచెం పెద్ద హోదాలో ఉండేవాళ్ళు ఎప్పుడు వాళ్ళ హెయిర్ సిల్కీగానే డ్రైగానే ఉంటుంది. ఎందుకు వాళ్ళ ఆయిల్ రాసుకోరని కాదు, రాసుకుంటారు. కానీ ఎప్పుడు నైట్ టైంలో బాగా రాసుకొని మసాజ్ చేసుకొని ఆ హెయిర్ని బాగా అంటే ప్యాక్ చేసేస్తారు. మార్నింగ్ లేగానే గోరువెచ్చటి నీళ్ళతో కడిగేయడం వల్ల వాళ్ళ హెయిర్ అంత గ్రోత్గా ఉంటుంది, బాగుంటుంది. మనం ఏంటి డే అండ్ నైట్ ఆయిల్ రాసుకొని వీక్లీ 2 టైమ్ హెడ్ బాత్ చేస్తాం కాబట్టి మన హెయిర్ అనేది అంత ఊడిపోవడం బట్టతల అలా వస్తుంది. ఓకేనా. నేను ఇప్పుడైతే అది హెయిర్ ప్యాకింగ్ అంటే నేను 2 వారాలకు ఒకసారి ఇలా చేసుకుంటాను. డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు పూసుకున్నాను అనుకో మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా. అంటే నాకు టైం ఉన్న దాన్ని బట్టి మీకు టైం ఉంటే 2 కాదు 10 సార్లు రాసుకోవచ్చు. నిజంగా హెయిర్ ఎలా ఉంటుందంటే ఇలా వేసేసి ఇంత బాగుంటుంది. నాకు టైం లేదు ఫ్రెండ్, నాకు స్టడీ చూశారు కదా, స్టడీ చదవాలి, నేను చదువుకోవాలి, డ్యూటీకి వెళ్ళాలి, ఇంట్లో పని చేసుకోవాలి, చాలా టైర్డ్ అయిపోతున్నాను. అయినా చేసేది ఏం లేదు. హెయిర్ కూడా ఇంపార్టెంట్. యాక్చువల్గా చెప్పాలంటే మా వారు నన్ను పెళ్లి చేసుకుంది నా హెయిర్ చూసే కాబట్టి తనకి ఇష్టమైన హెయిర్ అని నేను ఇలానే మెయింటైన్ చేసుకుంటూ పోతున్నా. సన్నగా అయిపోయింది అంతే, కానీ ఇదిగో ఇలా కట్టేసుకొని ఉన్నాను. చేసేది ఏం లేదు. అది ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఒకసారి. ఓకేనా. స్మెల్ భలేగా వస్తుంది, చూపిస్తాను. నిజంగా రోజ్మేరీ మంచి స్మెల్ వస్తుంది. మన హెయిర్కి రాసుకున్నా కానీ చాలా బాగా స్మెల్ వస్తుంది. చూశారు కదా, అదిగో ఉడుకుతా ఉందాడ, నేను ఇక్కడ ఉన్నాను. సరే చూద్దాం. చూశారు కదా, జెల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇవన్నీ ఉడకాలి, జెల్ అయినంత మాత్రం తీయకూడదు. ఇంకో మ్యాటర్ కూడా చెప్తాను. ఈ క్రీమ్ రాసుకోండి, ఈ క్రీమ్ రాసుకోండి, ఇది రాయండి, ఇది రాయండి అని చెప్తారు ఫ్రెండ్. మనకు ఉండాలి కదా, మన ఇంట్లో అమౌంట్ ఉండాలి కదా, మనకి ఇన్కమ్ బాగుండాలి కదా. ఏ లేకుండా ఇవన్నీ రాసుకుంటే ఇంట్లో కూర్చుంటే జరగదు. న్యాచురల్గా ఉంటేనే బాగుంటాం. న్యాచురల్గా ఒకసారి ఒక హీరోయిన్ని చూడండి, న్యాచురల్గా ఉందంటే ఎంత బాగుంటుందో కదా. ఓకే ఫ్రెండ్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేస్తారు కదా. ఇలా అయితే తయారు చేసుకోవాలి. చూశారు కదా, జెల్ అండి, జెల్ అంటే జెల్లే, ఎంత బాగా వచ్చిందో చూడండి. నేను హెయిర్కి అయితే అప్లై చేశాను అదే ఆ జెల్, చాలా అంటే చాలా స్మూత్గా వచ్చింది. కానీ చాలా పల్చగా ఉంది. ఓకేనా.